రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అంటే దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అంటే దానికి ఒక కీలకమైనటువంటి హోదా ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. ఆ కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా అంతే గౌరవంగా వ్యవహరించాలి. వ్యవహరించడమే కాదు, ప్రతి మాట కూడా అంతే గౌరవంగా, అంత హుందాగా మాట్లాడాలి. అంత అథెంటిసిటీ తోటి మాట్లాడాలి. ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తా, ఏదో చేస్తా అంటే ఆయన ఆ కుర్చీలో ఉన్నటువంటి ఆయన గౌరవమే కాదు, ఆ కుర్చీ గౌరవం కూడా పోతుంది. సో ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతూ ఉన్నది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కొంత విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు, కానీ చాలా విభిన్నమైన, విరుద్ధమైన, విపరీతమైన ధోరణితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడని మాటలు అంటే బూతులు, ఈ వ్యవహారాలు అది రెగ్యులర్గా నడుస్తూ ఉన్నది. అది కాదు, ఒక కొత్త పద్ధతి ఆయన తీసుకొచ్చిండు. కొత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. రీసెంట్గా రైతు భరోసా గురించి ఆయన మాట్లాడిండు. రైతు రుణమాఫీ, రైతు భరోసా గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పిండో ఒకసారి చూడండి. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇగో ఇది ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట. రైతు రుణమాఫీ చేసినాము, రైతు భరోసా ఇచ్చినాం, కానీ ఎంతమందికి అయిందో నాకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఆయన దగ్గర డేటా ఉండాలి. సో డేటా లేకున్నా కూడా ఆయన తెలుసుకొని చెప్పాలి, ఇంతమందికి ఇచ్చినాం, ఇంతమందికి ఇవ్వలేదు అని చెప్పి, ఎంతమందికి అయింది, మేము అసలు ఇద్దామనుకున్నది ఎంతమందికి ఎగ్గొట్టినాం, ఏం చేసినాం అనేది లెక్కలు ఆయన దగ్గర ఉండాలి. కానీ ఆయన ఏం చెప్పిండు, అసలు నాకు ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడిండు. అంటే ఒక బాధ్యతాయుతమైన పదవి ఎక్కడ, మరి ఆ బాధ్యత ఎక్కడ? సో ఇదొకటి. ఇక నెక్స్ట్ ఇంకొకటి చెప్పిండు. ఇంకొక సమావేశంలో ఇంకొక మాట చెప్పిండు, అది కూడా చూడండి. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది. శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. ఇక్కడేం చెప్తా ఉన్నాడు, చెత్త పేరుకుపోయింది, మురుగు కాలువలు రోడ్ల మీద బారుతున్నాయి, దాని చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు మాట వింటలేరు. క్లీనింగ్ చేయాల్సిన వాళ్ళు చేస్తలేరు, ఆ పారిశుద్ధ కార్మికులు సరిగా చేస్తలేరు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగా చేస్తలేరు అని మాట్లాడాడు. ఇక్కడ నవ్వొచ్చేది ఏంటంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదు, మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయననే. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఉండి అట్లుండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రసంగాలు అసలు మరి ఏమైంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. దోమలు పెరిగినాయి, ఇంత ఇబ్బందులు అవుతున్నాయి అంటే వాళ్ళు సరిగా పనిచేస్తలేరు, నేను ఏం చేయాలి, దీనికి మళ్ళీ తీసుకొచ్చి మూసీ నదికి లింక్ పెట్టి నేను ఏం చేసినా చేయనిస్తలేరు అంటాడు. పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేయడానికి, దోమలకు ఫాగింగ్ చేసి ఇది చేయడానికి మూసీ నదికి, ప్రతిపక్షాలు మూసీని అడ్డుకోవడానికి దీనికి ఏం సంబంధం ఉందో అర్థం కాదు. కానీ దానికి దీనికి లింక్ పెట్టేసి మాట్లాడుతాడు. సో ఇది కూడా అర్థం కాని విషయం. ఇక ఇంకో కామెడీ విషయం, ఒక ఓల్డ్ సిటీలో ఒక చెరువు ప్రారంభోత్సవానికి, ఆధునీకరించిన చెరువు ప్రారంభోత్సవానికి పోయి అక్కడ మాట్లాడుకుంటే ఇంకో మాట చెప్పాడు. నగరంలో రాత్రి 9-10 తర్వాత మనకు పోలీసుల ఇబ్బందులు ఉన్నాయి. రాత్రి 12-1 వరకు మనకు ఓల్డ్ సిటీలో వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. పోలీసు నిబంధనలు కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే రాత్రి 1 గంట వరకు మీ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని, రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. రాత్రి 10-11 దాటితే ఎవరిని బయటికి రాణిస్తలేరు, పిల్లల్ని బయట తిరగనిస్తలేరు, అధ్యయనిస్తలేరు. సో మేము మూసీని అభివృద్ధి చేస్తే, మూసీ డెవలప్ చేస్తే ఇక్కడ అంతా నైట్ ఎకానమీ డెవలప్ అవుతుంది, రాత్రి 1 గంట దాకా పని చేసుకోవచ్చు, హోటళ్లలో అక్కడిక్కడ చేయొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కామెడీ ఏంటంటే, 2023లో వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక 2024లో రాత్రి 10 దాటిన తర్వాత షాపులు కానీ ఎవి కానీ ఓపెన్ చేయొద్దు అని జీవో తీసుకొచ్చిందే వీళ్ళ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 2024 సెప్టెంబర్లో రాత్రి 10 దాటితే ఎవరు కూడా బయట తిరగొద్దు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. ఇక పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, రోజు రాత్రి 10 దాటిందంటే లాఠీలు పట్టుకొని మొత్తం గల్లీలలో తిరుగుతున్నారు. ఎవరు దొరికితే వాళ్ళని చితకొట్టుడు కొడుతున్నారు. తీసుకొచ్చింది ఆయననే, 10 దాటితే ఎవరు తిరగొద్దు బయట అని. ఇప్పుడు ఆయనే చెప్తాడు బయట తిరగనిస్తలేరు పోలీసులని. ఇక్కడే కామెడీ ఏంటంటే, అక్కడ ఇందాక మున్సిపల్ గురించి, దోమల గురించి, మురికి గురించి మాట్లాడుకున్నప్పుడు మున్సిపల్ మంత్రి ఆయననే, ఇక్కడ పోలీసులు ఎవరిని బయట తిరగనిస్తలేరు అని చెప్తున్నటువంటి ఈయన కూడా హోంమంత్రి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, మున్సిపల్ మంత్రి మాట పారిశుద్ధ కార్మికులు వింటలేరు. హోంమంత్రినే ఆయనకు తెలియకుండానే రాత్రి 10 దాటితే ఎవరు బయట తిరగనిస్తలేరు. అంటే అసలు ఏం సంబంధం లేకుండా అంత విచిత్రంగా, వెరైటీగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన చెప్తాడు పోలీసులు తిరగనిస్తలేరు కాబట్టి ఇక్కడ మూసీని అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తే మీరు ఇక్కడ రాత్రి 1 గంట దాకా తిరగవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక మరి మీరే అర్థం చేసుకోరు ఏం జరుగుతుందో. ఇక ఇంకొకటి,
గాంధీ సరోవర్ కోసం తీసుకుంటున్నటువంటి మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక మాట మాట్లాడారు ఆయన. ఖచ్చితంగా దాన్ని తీసేస్తాము మేము, వాళ్ళది వాల్యూ జీరో ఇప్పుడు. అప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు 2004లో ఉన్నటువంటి బఫర్ వేరు, ఇప్పుడు బఫర్ జోన్ వేరు పెరిగింది. సో కాబట్టి వాళ్ళు బఫర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాల్యూ జీరో అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడింది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్లో ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ జీరో వాల్యూ, నివసించడానికి పనికొస్తుందేమో కానీ దాని ఫైనాన్షియల్ వాల్యూ జీరో. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా అంత కోట్ల విలువైనటువంటి ప్రజల ప్రాపర్టీని దాన్ని పట్టుకొని అసలు మూసి పక్కన ఎవరున్నా కూడా మీ వాల్యూ జీరో అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. సో అధికారుల నుంచి కరెక్ట్ సమాచారం తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలి, అసలు ఏంది దాన్ని ఎట్లా చేయాలి అనేది మాట్లాడి దాని గురించి తెలుసుకొని చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మీ ప్రాపర్టీలో విలువ జీరో అని చెప్పేసి చెప్తే కొన్ని వేల మంది ఇప్పుడు అట్లా వాళ్ళు చెప్తున్నటువంటి 50 మీటర్లు 100 మీటర్లు ఆ లెక్క ఏదైతే ఉందో దాని లెక్కలేసుకొని పోతే కొన్ని వందల అపార్ట్మెంట్లు, కొన్ని వందల బిల్డింగ్లు ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంది? మీరు ఒకేసారి అసలు మీ వాల్యూ జీరో, మీకు ఏం రాదు, సున్నా మీరు అని చెప్పేసి ఒక బండి ఎత్తేస్తే వాళ్ళ మీద. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే భరోసా కల్పించాలి, ఇట్లా బండలు ఎత్తేయద్దు మీద. అట్లా ఏకాకిన మాట్లాడేస్తే ఉన్న పరువు పోయింది. అక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళే ముఖ్యమంత్రి కౌంటర్ ఇస్తున్నారు. అసలు మా వాల్యూ కాదు, నీ వాల్యూ జీరో, నువ్వు జీరో అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. సో పరువు పాయ అక్కడ. ఇక ఇంకొకటి, మహిళా జర్నలిస్టులకు ప్రజాభవన్లో ఒక కార్యక్రమం పెట్టి మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇచ్చారు. అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుకుంటా అసలు గతంలో ఎవరన్నా మీరు జర్నలిస్టులు లోపలికి వచ్చిరా, మీరు మహిళా జర్నలిస్టులు ఈ లోపలికి రానిచ్చారా మిమ్మల్ని, గతంలో అంటే గడీల పాలన ఉన్నప్పుడు గడీగా ఉన్నప్పుడు రానిచ్చిరా అని చెప్పి ఎటకారాలు మాట్లాడతారు ఆయన. గేట్లకు ఎప్పుడన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేయతండి గేట్లకు వచ్చిన వాళ్ళు గతంలో? ఇప్పుడు కాదు, గతంలో 5-6 మంది ఉంటారా? గతంలో ఓకే, అప్పుడు కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా లేదు కదమ్మా. గడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా? ప్రజాభవన్ అయినాక వచ్చి ఉంటారు. గడిగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటే అప్పుడు కాదమ్మా. 2014 నుంచి 2023 వరకు ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు మరి ఆయన ఎట్లా నాకు అర్థం కాదు. ఎందుకు పోతారు? నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళు డెస్క్ జర్నలిస్టులు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు, మెజారిటీ వాళ్ళంతా కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. తెలంగాణ వాళ్ళకంటే నిన్న అవార్డులు తీసుకున్న వాళ్ళు మెజారిటీ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ కూడా వాళ్ళకు సరైన కమ్యూనికేషన్ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డుల్లో తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలనే కమ్యూనికేషన్ కూడా లేదు. తెలంగాణ వాళ్ళకి కాకుండా అన్ని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు మెజారిటీ ఆఫ్ అవార్డులు. తెలంగాణలో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి జూనియర్లకు ఇచ్చి పంపించేసారు. అంటే ఆంధ్ర వాళ్ళని ఎందుకంటున్నారు అంటే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, మళ్ళీ ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా తీసుకుంటారు. సో ఈ కమ్యూనికేషన్ కూడా ముఖ్యమంత్రికి లేదు నిన్న. సో వాళ్ళని ఆంధ్ర వాళ్ళని పట్టుకొచ్చి ఇస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చేసి అక్కడ ఏదో ఇక తను గొప్ప చేసుకోవాలన్నట్టు, ఏదో గొప్పగా చేసిన అని చెప్పుకోవాలన్నట్టు. అసలు గతంలో ఇక్కడికి ఎవరైనా వచ్చిరా, జర్నలిస్టులు ఇళ్ళకి వచ్చిరా అని అడిగారు. జర్నలిస్టులు ఎవరు పోతారు బయటికి? ప్రగతి భవన్కు, ప్రజాభవన్కు, అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి పోయేవాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి బీట్ చూసేవాళ్ళు, ముఖ్యమంత్రి కార్యాలయం బీట్ చూసేవాళ్ళు, సెక్రటేరియట్ బీట్ చూసేవాళ్ళు, లేకుంటే అధికార పార్టీ బీట్ చూసేవాళ్ళు మాత్రమే అక్కడికి పోతారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దగ్గర వాళ్ళకి పని, వాళ్ళ డ్యూటీ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు అక్కడికి పోతారు. సో మరి తెలంగాణలో ఎంతమంది పొలిటికల్ జర్నలిస్టులు మహిళలు ఉన్నారు? ఎంతమంది పొలిటికల్ జర్నలిస్టులు మహిళలు ఉన్నారు? అది తెలియదు. మరి ఆ లెక్కలు మరి అది ఎట్లా ఉంటుంది ఏందనేది మరి ముఖ్యంగా తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో, ప్రతి దాంట్లో తను తాను గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంలో ఏదో చేసినట్టున్నాడు తప్పితే అసలు జర్నలిస్టులుగా తెలుగు మీడియాలో చాలా తక్కువ ఉంటారు. కేవలం యాంకరింగ్లో మాత్రమే ఎక్కువ మంది మహిళలు ఉంటారు. మిగతా విభాగాల్లో ఎక్కడ కూడా పెద్ద స్థాయిలో మహిళలు ఉండరు. ఇది మరి ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో. మరి ఆ మీడియా అకాడమీ చైర్మన్కి ఆయన కూడా గతంలో మీడియాలో పనిచేసిన అని చెప్పుకుంటాడు. మరి ఆయన కూడా తెలుసో తెలియదు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళలో కూడా మెజారిటీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏం పని? అక్కడ ఎందుకు వస్తారు? డెస్క్ జర్నలిస్టులకు ప్రజాభవన్లో, ప్రగతి భవన్లో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏం పని? యాంకర్లకు ఏం పని? రిపోర్టింగ్ చేసే రిపోర్టర్లు కదా పోయేది, పొలిటికల్ రిపోర్టర్లు పోతారు. లేదంటే అక్కడ ఉన్న ఎవరో ఇంకొక బీట్ రిపోర్టర్ కింద పంపిస్తే అక్కడ పోయి రిపోర్టింగ్ చేస్తారు. సో దాన్ని కూడా ఏదో చేసి నేను ప్రజాపాలన తెచ్చిన, ప్రజాభవన్ పెట్టినా, అందరు వస్తున్నారు. ఇలాంటి ఎందుకు వస్తారు? ఇప్పుడు అక్కడ మీరు ప్రజాభవన్ అని పెట్టారు కాబట్టి ఫీచర్స్ చూసేవాళ్ళు, ఆ బీట్ స్టోరీలు రాసేవాళ్ళు ఆ ప్రజాభవన్ కాడికి వచ్చి ఏమైనా స్టోరీలు దొరుకుతాయేమో, ఏమన్నా అక్కడికి వచ్చే వార్తలు బయట దొరుకుతాయేమో అని అక్కడికి వస్తారు. సో మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారో, మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవగాహన ఉండి మాట్లాడుతున్నారు, లేక మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు నేను చెప్పిన వాటిలో రైతు భరోసా దాని దగ్గర నుంచి ఇప్పుడు జర్నలిస్టులు ప్రజాభవన్లోకి అప్పుడు గడీలుగా ఉన్నప్పుడు రాలే, ఇప్పుడు వచ్చారనే దాని వరకు కూడా మరి ముఖ్యమంత్రి ఏ అవగాహనతో మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా విచిత్రంగా మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. మరి ఏమైనా పార్టీలో ప్రెజర్ పెరిగిందా ముఖ్యమంత్రి సీట్ కోసం, లేదంటే ఇంకేమైనా జరుగుతుందో అర్థం కాదు. కానీ ఆయన చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఆయన కింద ఉన్నటువంటి శాఖల విషయంలో కానీ, ఇతర శాఖల విషయంలో కానీ చాలా విచిత్రంగా, చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నారు.
సో మరి ఏమైంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఒకసారి మరి మంత్రులన్నా చెక్ చేయరి, లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళన్నా ఏదో ఒకటి చేయాలి మరి. రాష్ట్రం పరువే కథ ఇది. ఆయన మాట్లాడే మాటల వల్ల నవ్వుకుంటున్నారు జర్నలిస్టులందరూ. నిన్న ఆ జర్నలిస్టులు ఇక్కడికి వచ్చిర్రా మరి ఎప్పుడన్నా మహిళలు ప్రగతి భవన్‌కి వచ్చిర్రా, గడీల పాలన ఉన్నప్పుడు వచ్చిర్రా అని చూస్తే జర్నలిస్టులు అందరూ నవ్వుకుంటుర్రు. అసలు ఏం పని వాళ్ళకెందుకు పోతారు అక్కడికి? ఆ బీటుషా రిపోర్టర్లు పోతారు కానీ అందరికి ఏం పని అక్కడ పోవడానికి? అదేమన్నా ఆఫీసా? అదేమన్నా ఛానల్ ఆఫీస్, పేపర్ ఆఫీసా పోయి ఆడ కూర్చోనికి? అని ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి జర్నలిస్టులు అందరూ నవ్వుకుంటున్నారు. ఎవరికి ఫోన్ చేసినా సర్కిల్‌ల గట్ల మాట్లాడింది ఏంది, అసలు ఎందుకు పోతారు అక్కడికి, ఆయన ఎందుకు అట్లా మాట్లాడిందని చెప్పి అంటున్నారు అందరు. రైతు భరోసా విషయంలోనేమో నాకు తెలియదు అంటారు. సో మరి ఇది బాధ్యతను ఎత్తేసి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమన్నా బరువు పెరిగి ఆయనకు టెన్షన్లు ఎక్కువ అట్లా మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. కానీ మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు పరువు అనేది పోయే కథ అవుతున్నది. ముఖ్యమంత్రి సీటు పరువు, తెలంగాణ ముఖ్యమంత్రి సీటు పరువు పోతున్నది. కొంచెం కాపాడండి దాన్ని. వ్యక్తిగతంగా మీరేం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ తెలంగాణ రాష్ట్రం పరువు, అది ముఖ్యమంత్రి పరువు అంటే రాష్ట్రం పరువు. సో కొంచెం దాన్ని కాపాడండి. కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడండి. కొంచెం బాధ్యతతో విషయం తెలుసుకొని మాట్లాడండి. అవగాహనతోటి మాట్లాడండి. థ్యాంక్ యూ.